ప్రార్థన చేసుకున్న వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ మహాగణుడ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆయన. మరి ఒకసారి నేను మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో దాచిన ఆయన నీ ఉన్నతమైన కృపలో భద్రపరిచి మరలనైనా నీ సన్నిధిలో ఇలా చేరినైనా నిన్ను ఆరాధించగలుగుటకు, నీ మాటల ద్వారా నేను మేము గద్దింపబడుటకు, సరిచేయబడటకు మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టినైనా కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఆయన. ఈ చివరి మాసంలోనైనా మమ్మల్ని మేము సరిదిద్దుకోవడానికి నాయన నీ సన్నిధిలోనికి రాగానైనా నీ బలమైన విలువైన వాక్కుల చేతులైనా మా హృదయాలను స్థిరపరిచి నాయన నీలో నిలపబడుటకు, నీలో వృద్ధి చెందగలుగుటకు అటు కృపను మహాద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించాను ఆయన. చెప్పనైనా నేను నాయన నన్ను నేను తగ్గించుకుని నాయన నీ వాక్యాన్ని హెచ్చించగలుగుటకు, నేను మహిమపరచగలుగుటకు అటు కృపను మహాద్భాగ్యం అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనల్ని అడిగేట్టుకుంటాం. కూడి వచ్చిన అందరికీ ప్రభు రక్షుడైన క్రీస్తు నామములో వందనాలు చేస్తున్నాండి. మంచిది. మనం ఏ విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం. అంతకు ముందు ఆదివారం మనం దుర్నీతి విషయం ఏం చేయదు ప్రేమ అనేది సంతోషించదనే విషయాన్ని నేర్చుకున్నాము. ఈరోజు 13:7 విషయంగా చెప్తున్నాడు. అక్కడ ఏంటి చూడండి, అక్కడ ఏం చేస్తుందంట ప్రేమ అనేది? ఏం చేస్తుందంటే చెప్పండి. అన్నింటినీ తాలును అంటే అన్నింటినీ తాలుకున్న అంటే ఏంటిది? తాళడం అంటే ఏంటి అసలు? అన్నిటినీ తాళడం అంటే ఏంటండి? భరించడం. అవునా? ఏ సమయంలో ఏ సందర్భం వచ్చినా సరే ఏం చేస్తుంది చెప్పండి? ఒక వ్యక్తిలో క్రీస్తు ప్రేమ అనేది ఉంటే ఏం చేస్తుందంటే భరిస్తుంది. అంటే ప్రతి వారిని కూడా ఏం చేస్తుంది? అది భరిస్తుంది, సహిస్తుంది. అంటే ప్రేమలో ఉండాల్సిన ఇంకొక లక్షణాల గురించి చెప్తూ అపోస్తలుడైన పౌలు గారు రాస్తుంది ఏంటంటే ప్రేమ ఏం చేస్తుందంటే అన్నిటిని కూడా ఏం చేస్తుందంటే తాలుతుంది. ఫుట్నోట్లో రాసి ఉన్న మాట ఏంటంటే చూడండి, ఫుట్నోట్లో ఏమని ఉంది? ఏం చేస్తున్నాడు చెప్పండి? తాళడం అంటే ఏంటంటే భరించడం. ఇంకేంటంటే చెప్పండి? కప్పడం అంటే ఏం కప్పుతారు మరి? ఏం కప్పుతారండి? ప్రేమ అంటే ఏం చేస్తుందంటే అన్నిటిని ఏం చేస్తుంది? ఏ విషయాల్లో కప్పుతుంది? ఏ విషయాల్లో కప్పిపుచ్చడానికి ఇష్టపడుతుంది ప్రేమ అనేది? ఏ విషయాల్లో కప్పిస్తారు చెప్పండి? ప్రేమ అంటే అన్నింటినీ తాలుతుంది ఏంటంటే అన్ని విషయాలు కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? అవతల వారి విషయాలన్నింటినీ కూడా ఏం చేస్తుంది? బహిరంగంగా అవతల వ్యక్తుల ముంగట వివరించకుండా, అవతల వారిని అవమానపరచకుండా, అవతల వారికి అవమానం కలిగించకుండా, అవతల వారికి ఎలాంటి నష్టం కలిగించకుండా, అవతలని వ్యక్తిత్వాన్ని దెబ్బతీయకుండా, అవతలను తప్పుడు చేస్తే ఆ తప్పును 10 మందికి ప్రచారం చేయకుండా ఏం చేస్తుంది చెప్పండి? ప్రేమ అనేది ఏం చేస్తుంది? కప్పుతుంది. నిజంగా అట్లాంటి ప్రేమ ఉందా మనలో? ఒక వ్యక్తి అయినా తప్పు చేస్తే ఆ కప్పిపుచ్చేంత ప్రేమ మనలో ఉందా? తాళడం అంటే ఏంటంటే ఏ వ్యక్తి అయినా మన ఎడల తప్పు చేస్తే, లేకుంటే అవతలోడు తప్పు చేస్తుంటే నువ్వు చూస్తే ఆ వ్యక్తి గురించి ప్రచారం చేయకుండా ఉండగలుగుతారా? ఉంటారా లేదండి? ప్రచారం చేయకుండా ఉంటారా లేదా? ఒక తప్పుడు వ్యక్తిని కళ్ళ ముందు ఉన్నప్పుడు ఆ వ్యక్తి గురించి ప్రచారం చేయకుండా ఉంటారా మీరు? ఇటు తప్పుడు వ్యక్తి, ఇటు ఇలాంటి వాడు అలాంటి వాడు అని 10 మందికి చెప్పుకుంటుంటారా? లేకుంటే వదిలేసుకుంటూ ఉంటారా? ఎట్లుంటారు చెప్పండి? ఏదో పొరపాట్లు జరిగిండొచ్చులే అని వదిలేస్తారా? లేకుంటే ఆ తప్పును గురించి అందరికీ చెప్తూ ఉంటారా? ఏం చేస్తారు చెప్పండి? ఏ సందర్భం ఏది వచ్చినా సరే ఏం చేస్తాం మనం? ఏదైనా తప్పు ఒక వ్యక్తి మన లేడ జరిగించినప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఆ వ్యక్తి గురించి 10 మందికి తెలిసేలా, అంటే వీడు తప్పుడు వ్యక్తి, వీడు ఇలాంటి వాడు అని 10 మందికి మనం తెలియజేసి ఏం చేస్తాం చెప్పండి? ప్రచారం చేస్తుంటాం. అవునా కదా? ఇప్పుడు ఎలా చేస్తున్నారు? ఎలక్షన్లు ఉన్నాయి, ఎట్లా చేస్తున్నారు ప్రచారం? అవునా కదా? ఏంటి ఎవరు గుర్తులు వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రచారం చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళ గుర్తేదో తెలిస్తే ఏం చేస్తారు చెప్పండి? నా ఇచ్చిన దానికి న్యాయం చేస్తారంటే ఆ గుర్తుకు వేస్తారని వాళ్ళ తాపత్రయం. అట్లాగే ప్రేమ అనేది ఏం చేస్తుందంటే అట్లా ఒక వ్యక్తి మీద ముద్ర వేయకుండా ఉంటుంది అనమాట. ఎవరి ముద్రలు వాళ్ళకు ఉంటాయిగా ప్రచారంలో. అట్లాగే మనం చెప్పే మాటలనే ఒక వ్యక్తిగత జీవితం మీద ఏం చేస్తాయి చెప్పండి? అవి
ఏం చేస్తాయి? ఆ గుర్తుల్లో ఎలాగైతే గెలుస్తారో అలాంటి గుర్తు అనేది ఒక వ్యక్తి మీద ఏం చేస్తుంది చెప్పండి, పడుతుంది. ఒక ముద్ర అనేది మనం వేస్తున్నాడు. అంటే మనం ఒక వ్యక్తి గురించి చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఆ వ్యక్తి మీద ఒక ముద్ర అనేది పడుతుంది. వీలాంటి వాడు, వీడు చెడ్డవాడు, అవునా కదా, వీళ్ళు ఇలా జనాల్ని మోసం చేస్తాడు, అవునా కదా. ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఒక మాట చెప్పడం వల్ల, ఒకటి చెప్పడం వల్ల జనాలు ఏం చేస్తారు చెప్పండి, మనం ఒకటి చెప్తే వాళ్ళు ఇంకొకటి అపార్థం చేసుకొని ఏం చేస్తారు 10 కల్పించుకొని ఒక వ్యక్తిని చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తుంటారు, అవునా కదా. అట్లాంటి దారిలోనికి ఒకవేళ నిజంగా మన ప్రేమ అనేది ఉంటే అట్లా ఒక వ్యక్తిని ఏం చేయాలని చెప్పండి, మనం ఎప్పుడు కూడా ఒక వ్యక్తి గురించి తప్పుడుగా చెప్పడానికి కానీ, ఆ వ్యక్తి గురించి మాట్లాడడానికి కానీ, సందర్భానుసారంగా సందర్భం వచ్చినా కానీ ఆ వ్యక్తి యొక్క చెడు క్రియలు మనం అవతల వ్యక్తికి చెప్పడానికి ఏం చేయాలని చెప్పండి, ప్రచారం చేయడానికి ఇష్టపడం, అవునా కదా. అక్కడ అదే చెప్తున్నాడు పౌలు గారు, ఏంటంటే ప్రేమ ఏంటంటే అన్నిటిని ఏం చేస్తుందంట, తాలుకుంటుంది. తాళడం అంటే ఏంటంటే అన్నిటిని కూడా ఏం చేస్తుంది చెప్పండి, కప్పిపుస్తుంది. అంటే వాళ్ళ గురించి ఎలాంటి చెడు అభిప్రాయం లేకుండా ఒక వ్యక్తిలో నాకున్న అభిప్రాయాన్ని అవతల వ్యక్తిని ఎందుకు రుద్దాలి నేను, అవునా కదా. నాకు ఆ వ్యక్తికి నచ్చకపోవచ్చు, అవునా కదా. ఏదో ఒక సందర్భాన్ని బట్టి, ఏదో ఒక దాన్ని బట్టి ఆ వ్యక్తికి నాకు నచ్చకపోవడం వచ్చు. నచ్చకపోవడాన్ని బట్టి నేను అవతల వారు అందరికీ నచ్చకుండా ఎందుకు చేయాలి, అవునా కదా. ఆ వ్యక్తి నాకొక్కడికి నచ్చకపోవడం వల్ల నాకు నచ్చని వ్యక్తి ప్రతి వ్యక్తికి కూడా నచ్చొద్దని ఎందుకు ప్రచారం చేయాలి, ఎందుకు ఆ వ్యక్తి గురించి అలా చెడుగాను చిత్రీకరించడానికి ఇష్టపడాలి, అవునా కదా. మనం ఏం చేస్తాం చెప్పండి, ఒక వ్యక్తి మనకు నచ్చడానికి వాని గురించి ఏం చేస్తాం, వాడు అలాంటి వాడు, వాడు ఇలాంటి వాడు అని చెప్పేసుకుంటూ మనకొక్కరికి నచ్చని వ్యక్తి మనకు ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళందరికీ నచ్చకుండా ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం చెప్పండి, మనకు నచ్చని వ్యక్తి మన దగ్గర వాళ్ళకు కూడా నచ్చకుండా ఏం చేస్తాం, మనం ఆ ప్రయత్నం అనేది చేస్తుంటాం. కాబట్టి ప్రేమ ఏంటంటే అట్లా ఎప్పుడు కూడా చేయదన్నమాట. మనకు నచ్చని వ్యక్తి అవతల వరకు నచ్చకుండా చేసే ప్రయత్నం అనేది ఎప్పుడు కూడా చేయదు. పేతురు రాసిన మొదటి పత్రిక 4:8 మాట్లాడుతున్నారు పేతురు గారు, చూడండి ఒకసారి. మొదటి పేతురు 4:8 ప్రేమ ఏం చేస్తున్నాడు చెప్పండి, ఏం చేస్తుందంటే ప్రేమ అనేక పాపాలను ఏం చేస్తుందంట, కప్పుతుంది గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండు. ఏంటంటే చెప్పండి, ప్రేమ ఏం చేస్తుందంటే అన్ని పాపాలను కూడా ఏం చేస్తుందంటే ప్రేమ అనేది కప్పేస్తుంది. ఓకేనా. నిజంగా ఒక వ్యక్తి ఎట్లా మనకు ప్రేమ ఉంటే ఒకవేళ నిజంగా మనం క్రీస్తు చూపించిన ప్రేమ అనేది మనం చూపించగలిగితే మన నోట్లో నుంచి ఒక వ్యక్తి గురించి తప్పుడుగా మాట్లాడితే మనం ఏం చేస్తాం చెప్పండి, ఏం చేస్తాము, అడ్డుపడుతుంది ఆ ప్రేమ అనేది. అరే నేను ఒక మాట చెప్పడం వల్ల అవతలడు ఏమైపోతాడు చెప్పండి, చులకనైపోతాడు అవతల వ్యక్తుల ద్వారా, అవునా కదా. నాకేం తప్పు చేస్తాను, అందరికీ అలా చేయడు కదా. నా ఎడ్ల జరిగించిన వ్యక్తి అవతల వ్యక్తి కూడా అలాగే చేస్తాడా, చేయడు. కాబట్టి నువ్వు చెప్పడం వల్ల అవతల వ్యక్తికి ఏమవుతుంది చెప్పండి, ఇతర వ్యక్తుల్లో చిన్న చూపు అవుతుంది. కాబట్టి ఏంటంటే ఒకవేళ నిజంగా మనలో ప్రేమ ఉంటే ప్రేమ ఏం చేస్తుందంటే పాపాలన్నింటినీ కూడా ఏం చేస్తుందంట, కప్పుతుంది, అవునా. ఇతరుల ఎడల ఉన్న తప్పులను ఆ పాపాలను ఏం చేస్తుందంటే ప్రేమ అనేది కప్పేస్తుంది. కాబట్టి ఏం చేస్తుందంటే గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంట, ఒకని ఎడల ఒకడు ఏంటంట ఎలా ఉండాలంటే చెప్పండి, ఎట్లుండాలంట, మిక్కటమైన ప్రేమ. మిక్కటం అంటే ఏంటంటే మిక్కటమైన ప్రేమ గలవారై ఉండండి అని చెప్తూ నెక్స్ట్ కింది వచనంలో ఏమని చెప్తున్నా అంటే చూడండి ఒకసారి 9వ వచనంలో, సనుకొనకుండా ఒకనికొకడు ఆదిత్యం చేయుడు. ఏంటంటే చెప్పండి, మిక్కటమైన ప్రేమ అనేది ఎప్పుడు కనబడుతుందంటే చెప్పండి, ఎప్పుడు కనబడుతుందంట, చెప్తున్నాడు ఏంటంటే సనగకుండా ఒకరికొకడు ఏం చేయాలంట, ఏం చేయాలి చెప్పండి, ఆదిత్యం చేయండి. అంటే ఒక వ్యక్తి ఎడల మనకు మిక్కటమైన ప్రేమ ఉందా లేదా అని ఎప్పుడు తెలుస్తుందంటే నువ్వేదైనా ఆదిత్యం ఇచ్చేటప్పుడు, నువ్వేదైనా అవతల వ్యక్తికి పంచేటప్పుడు ఇచ్చేటప్పుడు నీ ప్రేమ అనేది సరైందా కాదని తెలిసిపోతుంది, అవునా కదా. నిజంగా వ్యక్తి మీద ప్రేమ ఉందనుకుంటే ఏం చేస్తాం చెప్పండి, మనం ప్రేమతో దగ్గర తీసుకుంటాం, ప్రేమతో పిలుస్తాం, ప్రేమతో వాళ్ళకి కావాల్సినంతా కూడా ఇస్తాం, అవునా కదా.
ఒకవేళ నచ్చని వ్యక్తి మనం ముంగట ఉంటే ఏం చేస్తాం చెప్పండి? ఇస్తాం, కానీ ఏం చేస్తాము? సనుక్కుంటూ ఇస్తాం, సనుక్కుంటూ చేస్తాం. ప్రతి పని కూడా ఏం చేస్తాం చెప్పండి? ఏదో ఇబ్బంది పడుతూ బాధపడుతూ, అంటే మనకు నచ్చదు కానీ ఏంటంటే వచ్చాడు కనుక ముఖం ముంగట ఏం అనలేం కనుక ఏం చేస్తాం మనం? అన్నిటినీ చేయడానికి ఇష్టపడుతున్నాం, కానీ అది నిజంగా ఏం చేయము మనం? లోపల హృదయంలో నుంచి మంచితనంతో చేయము, సనుక్కుంటా చేస్తాం కనుక. ఒకరికొకటి చేసినప్పుడు ఏంటంటే సనుక్కొనకుండా ఆతిథ్యం చేయండి. నిజమైన ప్రేమ అంటే ఏంటంటే ఏ వ్యక్తికైనా మనం ఆతిథ్యం ఇచ్చేటప్పుడు, ఏదైనా చేసేటప్పుడు ఏం చేయాలి చెప్పండి? సనుక్కోకుండా చేయాలన్నమాట. ఎవరిని కూడా గుణగకుండా, అవతలి వ్యక్తి ఎడల ఏదో ఇబ్బంది పడుకుంటూ ఆయాస పడకుండా ఏది కూడా చెయ్యకుండా మనం జాగ్రత్త చూసుకోవాలని చెప్తున్నాడు. ఇంకా కింది వచనంలో మాట చెప్తున్నాడు. ఇంకా దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒకరినొకడు కృపావరం పొందిన కొలది ఒకరినొకడు ఏం చేయాలంట? ఉపచారము చేయుడు. ఏం చేయాలంట? మీరు ఎప్పుడైతే దేవుని కృపలో వర్ధిల్తుంటారో, దేవుని ప్రేమ అనేది మీకు అర్థమవుతుంటుందో, ఆ అర్థమైన కొలది ఏం చేయాలంటే చెప్పండి? ఏం చేయాలంట? ఉపచారం చేయండి. ఉపచారం అంటే ఏంటంటే ఉపచారం అంటే ఏంటి తెలుసా తెలియదా? ఇప్పుడు ప్రచారం చేస్తూ చెప్తున్నారు. అందరూ ఏం చెప్తున్నారు చెప్పండి? మేము అందరం కూడా ఏంటి చెప్పండి? మేము పాలకులం కాదండి, అందరు కూడా సేవకు మమ్మల్ని గెలిపిస్తే ఏం చేస్తాం మేము? మీకు సేవకునిలా చేస్తాం, పాలకునిలో ఎప్పుడు కూడా ఉంటాం మేము, మీకు సేవకునిలా చేస్తాం, ఒకసారి మాకు అవకాశం ఏంటని అడుగుతున్నారు కదా. అయితే క్రీస్తులో ఎప్పుడైతే మనం వృద్ధి చెందుతామో, ఆ వృద్ధి చెందిన వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? పాలకునిల అహంకారం చూపాడు. ఏం చేస్తాడు చెప్పండి? అంటే ప్రతి వ్యక్తి ఎడల కూడా ఎలా నడుచుకుంటాడు? ఒక సేవకునిలా. క్రీస్తు అయితే ఎలాగైతే నడుచుకున్నాడు అందరి ఎడల, క్రీస్తు అయితే ఎలాంటి ప్రేమను అవతలి వ్యక్తులకు చూపించాడో, అట్లాంటి ప్రేమను అవతలి వ్యక్తులకు చూపించడానికి ఎప్పుడైతే మనం క్రీస్తులో వృద్ధి చెందుతున్నామో, ఆ వృద్ధి చెందుతున్న కొద్దీ కూడా మన యొక్క దీనత్వం అనేది ఏం చేస్తుంది చెప్పండి? క్రీస్తులాగా మారుతుంది. అంటే క్రీస్తు ఎలాగైతే అవతలి వ్యక్తులతో ప్రవర్తిస్తుంటాడో, క్రీస్తు ఎలాగైతే అవతలి వ్యక్తులతో మాట్లాడతాడో, ఆ ప్రవర్తన అనేది మనలోనికి ఏం చేస్తుంది? వస్తుంది. క్రీస్తులో మనం ఎదుగుతూ ఉంటే చెప్తున్నాడు అక్కడ ఏంటంట? ఉపచారము. ఇంకా చెప్తున్నాడా? ఒకడు బోధించినడలా దేవోక్తులను బోధించినట్టు బోధింపవలను, ఒకడు ఉపచారం చేసినడలా దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలను. ఇందువలన దేవుడు అన్నింటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. ఏంటంటే యుగ యుగములో మహిమ ప్రభావాలు ఆయనకు కలుగును గాక. ఏం చేస్తుంది చెప్పండి? అంటే దేవునికి మహిమ అనేది ఎప్పుడు వస్తున్నాడు చెప్పండి? ఎప్పుడు వస్తుందంట? పేతురు గారు చెప్తున్నారు ఏంటంటే చెప్పండి, ఎప్పుడు దేవునికి మహిమ వస్తుందంటే మనల్ని బట్టి ఏ వ్యక్తి కూడా మనల్ని దూషించకుండా ఉంటే, మనల్ని బట్టి ఏ వ్యక్తి కూడా మన మీద చెడు ప్రచారం చేయకుండా ఉంటే, దాన్ని బట్టి ఏమవుతుంది చెప్పండి? దేవునికి మహిమ వస్తుంది. అవునా కదా? దేవునికి ఘనత వస్తుంది. పలానా వాళ్ళు ఉన్నారండి అంటే పలానా దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారండి, వాళ్ళ వల్ల ఏంటంటే మంచి పనులను అవుతాయి, వాళ్ళ ద్వారా ఏదైనా సరే మంచి జరుగుతుంది తప్ప వాళ్ళ నుంచి కీడు ఏది కూడా జరగదు, వాళ్ళు ఎవరికి కూడా కీడు చేయరు అనే దశలోనికి ఎప్పుడైతే ఒక క్రైస్తవ జీవితం అనేది వెళ్తుందో, దాన్ని బట్టి ఏమవుతుంది చెప్పండి? దేవునికి మహిమ వెళ్తుంది. అవునా కదా? ఎప్పుడైనా సరే ఏం చేయాలంటే దేవునికి మహిమ వచ్చే విధంగా మన యొక్క భక్తి ప్రవర్తన ఉందండి. మన యొక్క భక్తి అనేది ఎప్పుడైనా సరే దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి తప్ప దేవుణ్ణి అంటే దేవునికి కించపరిచే విధంగా, దేవుని అవమానపరిచే విధంగా మన భక్తి జీవితం ఎప్పుడు కూడా నడుచుకోవద్దు. ఓకేనా? ప్రతి వ్యక్తి ఎడల ఎప్పుడైనా మనం చెప్పాల్సి వచ్చినా సరే ఏం చేస్తాం చెప్పండి? ఎట్లా ఉంటాం మరి? అవతల వ్యక్తి ఎడల మన యొక్క ప్రేమను ఎలా చూపిస్తాం? ఎలా నడుచుకుంటాం? ఒక వ్యక్తి గురించి చెప్పాల్సి వస్తే నువ్వు ఏం చెప్తావు? ఏం ప్రచారం చేస్తావు? అవునా కదా? ప్రేమ ఏం చేస్తుందంటే అన్నిటినీ తాళుతుందంట. అంటే ప్రతి ఒక్క గాయాన్ని కూడా ఏం చేస్తుంది చెప్పండి? ప్రేమ ఆ తట్టుకొని నిలబడగలుగుతుంది. అట్లాంటి స్థాయిలోనికే క్రీస్తు ప్రేమ అనేది మనం నడిపిస్తుంది తప్ప ఏ వ్యక్తిని కూడా ఏం చేయదు చెప్పండి? ద్వేషించడానికి కానీ ఇబ్బంది పెట్టడానికి కానీ ఎప్పుడు కూడా అలాంటి ప్రయత్నాల్లోనికి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. రోమిలో రాసిన పత్రికలో ఒక మాట చెప్తారు చూడండి.
12:4 4వ వచనం నుంచి 10వ వచనం దాకా. ఒక శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము, పరిచర్య వరమైతే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగించవలను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. చెడ్డదాన్ని అసహించుకొని ఏం చేయాలంట? మంచిదాన్ని అద్దుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకరినొకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు ఏం చేయాలంట? గొప్పగా ఎంచుకున్నాడు. ఏమని చెప్తున్నాడు చెప్పండి? ఒక వ్యక్తిలో మీరు ప్రేమించాల్సి వస్తే ఎలా చేయమని చెప్తున్నా అంటే చెడ్డదాన్ని ఏం చేయాలంటే చెప్పండి? అసహించుకోండి. దేన్ని అసహించుకోమంటున్నాడు? వ్యక్తిని కాదు అసహించుకోమంటుంది. దేన్ని అసహించుకోమంటుండు? వానిలో ఉన్న చెడును అసహించుకో. కానీ ఏం చేయాలి చెప్పండి? వానిలో చెడ్డవానిలో ఏముంటాయి చెప్పండి? కొద్దిగా మంచి ఉంటుంది, కొద్ది చెడు ఉంటుంది. అవునా కదా? చెడ్డదాన్ని అసహించుకొని మంచిది ఏం చేసుకోవాలి? మంచిదాన్ని తీసుకోవాలి. ఆ మంచిదాన్ని తీసుకొని ఏం చేయాలంటే సహోదర ప్రేమ విషయాల్లో ఒకని యందు ఒకటి ఏం చేయాలంట? అనురాగం గలవారే ఉండాలంట. ఏం చేయాలని చెప్తున్నాడు చెప్పండి? అనురాగం గలవారు అంటే సహోదర ప్రేమ విషయాలు అంటే ఒకరినొకరు మనం చూసుకునే విషయాల్లో, ఒకరినొకరు మనం గొప్ప చేసుకునే విషయాలు ఎలా ఉండాలంటే చెప్పండి? అనురాగం గలవారిగా ఉండాలి. అనురాగం అంటే మనకు తెలిసి ఏంటి చెప్పండి? ఏంటిది అనురాగం అంటే? ఏంటిదండి? బంధాలు సంబంధాలు ఉంటాయి కదా, వాటిని ఏమంటారు చెప్పండి? అనురాగాలు అంటారు. అవునా కదా? అంటే ఒకని ఏడలో ఒకరు ఏంటంటే అనురాగం గలవారు ఉండడం ఏంటంటే మనం ఏం చేస్తామంటే మన బంధువులతో ఏం చేస్తాం? మనం కొద్దిగా దగ్గరగా ఉండడానికి చేస్తాం, మన బంధువులకి ఏదైనా చేయడానికి ఇష్టపడతాం. కాకపోతే ఏమని చెప్తున్నా మీరు ప్రేమ విషయాల్లో ప్రతి వారు కూడా ఏం చేయండి చెప్పండి? అనురాగంగా అంటే ఒక బంధువులతో మీరు ఎలాగైతే నడుచుకుంటారో, మీ సొంతలతో ఎలాగైతే నడుచుకుంటారో ప్రతి వారితో కూడా ఏం చేయండి చెప్పండి? అలాంటి ప్రేమను చూపించడానికి మీరు సిద్ధంగా ఉండండి. అవునా కదా? ఏమైనా అయితే మన బంధువుల్లో కానీ మన సొంత వారిలో కానీ ఏమైనా అయితే ఏం చేస్తాం చెప్పండి? మనం ఏం చేస్తాం? ఆ ప్రేమ అనురాగం అనేది మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? ఎక్కడికైనా తీసుకెళ్తుంది, ఎంత ఖర్చు అయినా చేయడానికి ఇష్టపడుతుంది. అంటే అని మనం అనుకుంటే ఏదైనా చేయడానికి మనం సిద్ధంగా ఉంటాం. కాబట్టి ఏమని చెప్తున్నా అంటే ప్రేమ విషయాలు ఏం చేయాలంటే చెప్పండి? ఒకరి ఏడలో ఒకరు ఏం చేయాలంట? అనురాగం గలవారే ఉండాలి. అవునా? అన్నిటినీ కప్పడం, అన్నిటినీ తాళడం అంటే ఏంటంటే ఆ ప్రేమ విషయాలు ఎప్పుడైతే మనకు అనురాగం వస్తుందో ఏదైనా చేయడానికి ఏం చేస్తాం చెప్పండి? మనం సిద్ధంగా ఉంటాం. ఏ విషయాల్లోనైనా మనల్ని మనం తగ్గించుకొని ప్రతి విషయాల్లో కూడా ఏం చేస్తామంట? ఆ ఘనత విషయాల్లో ఒకరినొకడు ఏం చేయండి? గొప్పగా ఎంచుకోండి. కొన్ని విషయాలు ఇక్కడ మాట చెప్తున్నాడు. బోధించువాడైతే బోధించువాడు, హెచ్చరించువాడైతే హెచ్చరించువాడు పని జరిగిద్దాము. పంచిపెట్టువాడు ఏం చేయాలంటే చెప్పండి? ఎట్లుండాలంటే చెప్పండి? శుద్ధ మనస్సుతో చేయాలంట. ఎప్పుడైతే మనము ఒకవేళ పంచిపెట్టే విషయాలు ఉంటే ఏం చేయాలంటే చెప్పండి? శుద్ధ మనస్సుతో చేయాలి. అంటే లోపల ఎలాంటి కపటం అనేది దాచుకోకుండా, ఎలాంటి ద్వేషం అనేది పెట్టుకోకుండా అవతలి వ్యక్తితో ఏం చేయాలి చెప్పండి? చాలా జాగ్రత్తగా మనము నడుచుకోవడానికి ఇష్టపడాలని చెప్తున్నాడు. పై విచారణ చేయడైతే జాగ్రత్తతోనూ, కరుణించువాడైతే ఏం చేయాలంటే చెప్పండి? ఎలా కరుణించాలంట? ఏమని చెప్తున్నాడండి? ఎట్లా కరుణించాలంటే చెప్పండి? కరుణించేవాడైతే సంతోషంతో కరుణించాలి. అంటే అవతలి వ్యక్తిని ఎవరినైనా మనము విడిచిపెట్టాలి, వదిలేయాలి, క్షమించాలంటే ఎలా క్షమించాలంటే చెప్పండి? ఎట్లా క్షమించాలి? సంతోషంతో క్షమించాలంట. నిజంగా మనం సంతోషంతో క్షమిస్తాం? మనం ఈ వ్యక్తినైనా మన ఎడల తప్పు జరిగించినప్పుడు ఆ వ్యక్తిని క్షమించాల్సి వస్తే సంతోషంగా క్షమిస్తారా? బాధతో క్షమిస్తారా?
ఎట్లా క్షమిస్తారు చెప్పండి? సంతోషంతో క్షమిస్తారా, బాధతో క్షమిస్తారా? సంతోషంతో క్షమిస్తే 10 మందిలోకి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. వెళ్ళాం 10 మంది దగ్గరికి ఏం చేస్తాం చెప్పండి? తీర్పు చెప్పమని అడుగుతాం, అవునా కదా. వీడు తప్పు చేశాడు, వీడు ఇలా ఉన్నాడు, అవునా కదా. 10 మందిని తీసుకొచ్చి మనం ఏం చేస్తాం? మన మధ్యలో కూర్చోబెట్టి మాకు తీర్పు చెప్పండి అంటాం, అవునా. సంతోషంతో వదిలేయడం అంటే ఏంటంటే, సంతోషంతో కరుణించడం అంటే ఏంటంటే, మనం ఎవరి దగ్గర కూడా ఏం చేయం చెప్పండి? వెళ్ళాం, అయిపోయింది ఏదో అయిపోయింది, అవునా కదా. మరలా ఎప్పటిలాగానే కొనసాగడానికి ఇష్టపడతాం. కానీ ఎప్పుడైతే మనలో ఆ క్షమించడానికి సంతోషం ఉండదో మనం ఏం చేస్తాం చెప్పండి? మనుషులను ఆశ్రయిస్తాం, అవునా కదా. పలానా మనిషి దగ్గరికి వెళ్ళి నాకు తీర్పు చెప్పు, ఇగో ఇలా చేశాడు నా ఎడల, ఇలా జరిగించాడు, తప్పు చేశాడు, అవునా కదా. ఇవన్నిటిని మనం చెప్పుకుంటున్నామంటే ఏం చేస్తున్నట్టు? మనం ఆ వ్యక్తిని మనకు క్షమించడానికి ఇష్టం ఉందా లేదా? అవునా కదా. మీ ఇద్దరిని దాటి ఇంకొక వ్యక్తి దగ్గరికి ఏదైనా సమాచారం వెళ్తుందంటే, మీ ఇద్దరి మధ్యలో జరిగిన గొడవ అనేది మీ ఇద్దరిని దాటి ఇంకో 3వ వ్యక్తికో 4వ వ్యక్తికి వెళ్తుందంటే, మీకు అసలు ఆ వ్యక్తిని క్షమించడానికి ఇష్టం ఉందా లేదా? ఇష్టం ఉందా లేదండి? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలు ఉన్నారనుకోండి, అవునా కదా. తల్లి గట్టిగా అరిచేసింది అనుకో, పిల్లల మీద ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారండి? అరిచేసిందో కొట్టింది ఏదో అయిపోయిన తర్వాత మరలా ఏం చేస్తారు చెప్పండి? 10 మందిలోకి వెళ్ళి ఇలా కొట్టింది మా అమ్మ, లేకుంటే నా కొడుకు ఇలా తిట్టాడు అని వాళ్ళు సంజాయిషపడతారా? లేకుంటే కలిసి మరలా సాయంత్రం వరకు మరలు ఉంటారా? పొద్దున అయిపోయింది మరలా వదిలేయాలి అనుకుంటారా? ఏం చేస్తారు చెప్పండి? పంచాయతీ పెట్టిన తర్వాత మరలా మాట్లాడుకుంటారా? ఇంట్లో అయిన గొడవ ఏదో కోపం వచ్చినప్పుడు అరిచారులే, తర్వాత ఏమైంది చెప్పండి? ఏదో అప్పుడు అరిచారులు అయిపోయింది, మరలా ఏం చేస్తాం మనం? ఏదో ఒకటి సంజాయించుకుని ఏం చేస్తాం? మరలా ఇంట్లో కలిసి ఉంటాం, మరలా మాట్లాడుకొని ఉంటాం, అవునా కదా. ఇంకా కొద్ది కోపం ఎక్కువైంది అనుకోండి, ఒకరోజు మాట్లాడుకుంటారు, అవునా కదా. ఒకరోజు 2 రోజులు ఊరుకుంటారు, మాట్లాడుకుంటారు. తర్వాత ఏం చేస్తారు? మరలా ఏం చేస్తారు? మరలా కలిసిపోయి మరలా ఒక దగ్గర ఉంటారు. కాబట్టి ఏంటంట, కరుణించు, వాడు ఎలా కరుణించాడు చెప్పండి? సంతోషంతో. ఇంట్లో గొడవైనప్పుడు అవన్నీ మరలా లోపల పెట్టుకొని పాతే అని అంటారా? మరలా మాట్లాడేటప్పుడు ఏం చేస్తారు చెప్పండి? సర్లే అప్పుడు ఏదో కోపంతో నన్ను ఏం చేస్తారు చెప్పండి? మరలా మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? సంతోషంతో మాట్లాడతారా, కోపంతో మాట్లాడతారు? ఇంట్లో వచ్చేటప్పుడు గొడవ అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? అవునా కదా. మరలా ఏం చేస్తారు? ఆనందంతోనే మాట్లాడతారు, అవునా కదా. సంతోషంతోనే వాళ్ళతోనే కలుసుకొని మాట్లాడడానికి ఇష్టపడతారు, అవునా. అయితే బయట సంబంధాలతో కూడా, బయట వ్యక్తులతో కూడా ఎప్పుడైతే ఇలా గొడవలు అవుతుంటాయో, ఆ గొడవను పెద్దది చేసుకోకుండా ఏం చేయాలి చెప్పండి మనం ఎప్పుడైనా సరే? అందుకే ఒకరి ఎడల ఒకరు ఏం చేయాలంట? ప్రేమ ఎడల అనురాగం గలవారు ఉండాలి. అనురాగం కలిగి ఉంటే ఏం చేస్తామంటే, అవతల వ్యక్తిని మనం ఏదో ఇబ్బంది పెట్టడానికి, ఏదో కించపరచడానికి మన ప్రయత్నం అనేది చేయంగానే ఏం చేస్తాం చెప్పండి? ఇంట్లో ఎలా అయితే సర్దుకొని పోతామో, బయట విషయాలు కూడా ఏం చేస్తాం చెప్పండి? మనం ఏం చేస్తాం? అలానే సర్దుకుంటూ ప్రతి వారితో కూడా ఏం చేస్తాం? మనం మెదలడానికి ఇష్టపడుతున్నాం. కాబట్టి ఏంటంటే, కరుణించు వాడు ఏం చేయాలంటే చెప్పండి? సంతోషంతో చేయాలి. ఏ పనైనా చేసినా, ఒకరిని మనం క్షమించాల్సి వచ్చినా, కరుణించాల్సి వచ్చినా ఏం చేయాలి చెప్పండి? సంతోషంగా వదిలేయడానికి ఇష్టపడాలి. సర్లేదు అనుకోకుండా అయిపోయింది, ఏదో తప్పు జరిగిపోయింది అని మళ్ళీ మనం సంజాయించుకొని సంతోషంగా స్వీకరించడానికి ఇష్టపడాలి తప్ప, పగను ద్వేషాన్ని ఎప్పుడు కూడా ఏం చేయదు మన హృదయంలో నింపుకొని, దాన్ని బట్టి మనం చీలికవ్వడానికి కానీ, దాన్ని బట్టి అవతల వ్యక్తిని బ్లేమ్ చేయడానికి కానీ ఎప్పుడు కూడా ఏం చేయదు, మనం చేయదు. ఎందుకంటే మాటలు అనేవి ఎలా ఉంటాయంటే, ఒక మాట అనేది మన నోటి నుంచి జారిపోయిందంటే, అవతల వ్యక్తి చెవిలోనికి అది వెళ్ళిందంటే, ఆ వెళ్ళిన మాట అలానే ఉండదు. ఏం చేస్తుంది చెప్పండి? అవునా కదా. నువ్వు ఒకటి చెప్తే దానికి ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? నువ్వు అనని మాటలు కూడా దానిలో కల్పించి అన్నీ కూడా ఏం చేస్తారు? చెప్పేసి ఒక వ్యక్తిని చెడు చేస్తారు, అవతల వ్యక్తితో నిన్ను కూడా ఏం చేస్తారు? చెడు చేస్తారు. కాబట్టి ప్రతి విషయాలు ఏం చేయాలి చెప్పండి? ఏదైనా ఇబ్బంది ఉన్నా, ఏదైనా అపార్థాలు జరిగినా సరే ఏం చేయాలి చెప్పండి? అప్పటిదప్పుడే ఇంట్లో వరకే చూసుకోవాలి తప్ప, మరలా 3వ వ్యక్తికి దాన్ని చేరేసి 3వ వ్యక్తి ద్వారా మేము సంజాయించబడతాము, 3వ వ్యక్తి ద్వారా మేము వెళ్తాము అని ఎప్పుడు కూడా ఏం చేయాలి చెప్పండి? ఇంట్లో ఉన్న దాన్ని బయటికి తీసుకెళ్ళొద్దు. ప్రేమ అనేది ఏం చేస్తుంటే అనేక విషయాలను ఏం చేస్తుంది? కప్పుతుంది, అన్నింటినీ తాలుతుంది. కనుక ఇంట్లో ఉన్న విషయాలు ఏం చేయాలి చెప్పండి? బయటికి చెప్పుకోవద్దు. ఏదైనా సరే ఇంట్లో ఉన్న గొడవలైనా, ఇంట్లో ఏదైనా పరిస్థితులు ఉన్నా అవి బయట చెప్పుకోకుండా ఏం చేయాలి చెప్పండి? మీరు ఏం చేసుకోవాలి? దాన్ని సర్ది చేసుకునేలా ఉండాలి. మీరే సంతోషంగా దాన్ని స్వీకరించే విధంగా ఉండాలి.
ఏదో అయిపోయిందిలే పొరపాటు, ఏదో జరిగిపోయిందిలే అని సంతోషంగా మరలా దాన్ని సర్ది చేసుకునే విధంగా ఉండాలి తప్ప బయట వాళ్ళ దగ్గర తీసుకొచ్చి మరలా ఎన్నడుకుని ఏం చేయాలి చెప్పండి. ఒక ఇంట్లో ఉన్న గొడవలు కానీ, ఒక రక్త సంబంధికులైన గొడవలు కానీ ఎన్ని రోజులకున్న మరలా ఏం చేయాలి చెప్పండి. మీరు ఏం చేయాలి? ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాల్సిందే, ఒకరి దగ్గరకు ఒకరు వెళ్ళాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళతో మీకు పని ఉంటుంది, మీకుతోని వాళ్ళకు పని ఉంటుంది. అవునా కదా? రక్త సంబంధం అంటే కంపల్సరీ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న దానికి వెళ్ళామనుకోండి బయట వారిలో మనం చులకన అయిపోతాము. మన యొక్క ఏమవుతుంది చెప్పండి, ఆ విధంగా మన పరిస్థితి అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా సరే ఏది ఉన్నా సరే ఏం చేయాలి చెప్పండి, సంతోషంగా స్వీకరించడానికి ఇష్టపడాలి. ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితాన్ని ఏదైనా తప్పు జరిగిస్తే ఆ తప్పును ఏం చేసుకోండి చెప్పండి, ఆ తప్పును చెప్పేసి ఏం చేయాలి చెప్పండి, అలా కాదు ఇలా అని మీరేం చేసుకోండి, సంతోషంగా ఇంట్లోనే కూర్చొని సముదాయించుకునే పరిస్థితిలోనికి రావాలి తప్ప బయటికి తీసుకొని దాన్ని 10 మందిలోనికి లాగడానికి ఎప్పుడు కూడా ఇష్టపడదు. కాబట్టి ఏంటంటే కరుణించువాడు ఏం చేయాలి, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగించాలి. ఎప్పుడైనా సరే సంతోషంగా ఏం చేయాలి, ప్రతి దాన్ని స్వీకరించడానికి ఇష్టపడాలి, ప్రతి వారితో కూడా సంతోషంగా ఉండడానికి ఇష్టపడాలి. అలా సంతోషంగా ఉండేటంటే మన ప్రేమ ఎలా ఉండాలంటే చెప్పండి, సంతోషంగా ఉంటూ నిష్కపటమైందిగా ఉండాలి. ఎప్పుడైతే ఆ నిష్కపటత మనలోనికి వస్తుందో దాన్ని బట్టి ఏం చేస్తాం చెప్పండి, మనం ఏం చేస్తాం, అవతలి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉంటుంది. చాలా విషయాల్లో మనకుండే ఇబ్బంది, మనకుండే కొరత ఏంటంటే మనం ఎంత ప్రేమించినా సరే అవతలోడు ఏం చేయడు చెప్పండి, ఏం చేయడు, సరిగా అర్థం చేసుకోడు, అపార్థాలు జరుగుతుంటాయి. అవునా కదా? మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత మంచిగా, మనం ఎంత నిస్వార్థంగా ఉన్నా సరే అవతల వ్యక్తికి ఏం చేస్తాడు చెప్పండి, అపార్థం చేసుకుంటాడు. అవునా కదా? మనం చూపించే ప్రేమ అనేది, మనం ఇచ్చే అవకాశాలు అన్నీ కూడా వాళ్ళకి ఎలా కనబడతాయి అంటే చులకన కనబడతాయి, అపార్థం చేసుకుంటారు. కాబట్టి అట్లాంటి విషయాల్లో కూడా ఆ ప్రేమ ఏం చేస్తుంది చెప్పండి, అవతలోడు అలా ప్రవర్తించడానికి మనం కూడా అలా ప్రవర్తించడానికి ఏం చేయదు, సాహసం చేయదు. ఎందుకంటే క్రీస్తులో ఎప్పుడైతే ఒక వ్యక్తి ఎదుగుతున్నాడో ఆ వ్యక్తికి ఉండాల్సిన హృదయం ఏంటంటే నిష్కపటత. అంతే, అవతల వ్యక్తి ఎలా అని ఉండని. అవునా కదా? అవతల వ్యక్తి ఎలా ఉంటాడో నాకు సంబంధం లేదు. అవునా కదా? అవతల వ్యక్తితో నాకు సంబంధం లేదు. క్రీస్తు ఎలా బ్రతకమన్నాడో అదే నాకు సంబంధం. అవునా కదా? క్రీస్తు ఎలా ఉండమన్నాడో అదే నాకు సంబంధం. అవతల వ్యక్తి నా ఎట్ల దౌర్జన్యం చేస్తున్నాడా, నన్ను మోసం చేస్తున్నాడు, ఇంకేదో చేస్తున్నాడా, అదంతా కూడా మనకు సంబంధం లేదు. క్రీస్తు ఎలా ఉండమన్నాడు. అవునా కదా? క్రీస్తు నిన్ను నిష్కపటంగా ఉండమన్నాడు. అవతల వ్యక్తి అలా ఉంటే అది వాళ్ళ తప్పు. కానీ నీ తప్పు రాకుండా నువ్వేం చేసుకోవాలి, నిన్ను జాగ్రత్త పరచుకోవడానికి నువ్వు ముందుకెళ్ళాలి. ఇంకా చెప్తున్నాడా, నీ ప్రేమ నిష్కపటమైనది ఉండవాలను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని అద్దుకొని ఉండండి. సహోదర ప్రేమ విషయాల్లో ఒకరినొకరు ఏంటంట అనురాగం గలవారు ఉండండి. ఘనత విషయాలు ఏంటంట ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. ఏమని చెప్తున్నాడు చెప్పండి, ఏంటంట ఘనత విషయాలు ఒకరినొకడు ఏం చేసుకోవాలంటే చెప్పండి, గొప్పగా ఎంచుకోండి. అంటే ఎవరి గురించైనా మనం చెప్పాల్సి వచ్చినప్పుడు ఏం చేయండి చెప్పండి, ఏం చేస్తారు, ఏదో మనకు జరిగిన చిన్న అన్యాయాన్ని బట్టి అవతలని వెక్కిరించే విధంగా, వెక్కిరింపబడే విధంగా మన యొక్క మాటలు కానీ మన యొక్క క్రియలు కానీ చేయడానికి వీల్లేదు. అవునా కదా? ప్రతి విషయాల్లో కూడా ఏం చేయాలి చెప్పండి, ఒకరికంటే ఒకరు ఏం చేయండి, గొప్పగా ఎంచుకోండి. నాకంటే వాడు గొప్పవాడు. అవునా కదా? ప్రతి విషయాల్లో ఒకరికంటే ఒకరు ఏం చేస్తారు చెప్పండి, మెరుగ్గానే ఉంటారు. అన్ని విషయాల్లో ఎవరు కూడా పరిపూర్ణంగా ఉండరు. అవునా కదా? ఒక సామర్థ్యం ఉంటుంది, ఇంకొకరికి ఇంకో సామర్థ్యం ఉంటుంది. దాన్ని బట్టి ఒకరి ఘనతను ఒకరు ఏం చేసుకోవాలంట, ఏం చేయని చెప్తాడు చెప్పండి, ఒకరినొకడు గొప్పగా ఎంచుకుంటు. ఘనత విషయాల్లో ఎవరిని కూడా దిగజార్చే విధంగా, హీనంగా, నీచంగా మాట్లాడే విధంగా ఏదో ఒక చిన్న లోటుపాటు ఉండడం వల్ల ఆ లోటుపాటును బట్టి వాని స్థాయిని బట్టి వాని వ్యక్తిత్వాన్ని మొత్తము కించపరిచే విధంగా ఎప్పుడు కూడా మనము చేయడానికి వీల్లేదు. కాబట్టి ఏంటంటే ప్రేమ అనేది ఏం చేస్తుంది చెప్పండి, ఏం చేస్తుంది ప్రేమ అనేది, అన్నిటికి కూడా తాలుతుంది. అన్ని విషయాలు కూడా ఏం చేస్తుంది చెప్పండి, అది భరిస్తుంది. ప్రతి వ్యక్తిని కూడా ఏం చేస్తుంది, సహిస్తుంది. సంతోషంగా ఏం చేస్తుంది, అది స్వీకరిస్తుంది. అట్లాంటి మనస్సు అనేది మనకు అందరికీ ఉండాలని కోరుకుంటూ క్రీస్తులో ఫలించాలని ఈ చిన్న మాటలు ముగిస్తుంది. తల వంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ మహాగణుడ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. విన్న మాటలు నాయన మా హృదయంలో ఫలించిన నీ కొరకు అంటుకట్టబడి నీలో వృద్ధి చెందగలుగుటకు, నీ మాటలానుసారంగా మా బ్రతుకులను కట్టుకొనగలుగుటకు మీ యొక్క ఆత్మ సహాయాన్ని, వాక్య తోడ్పాటును మాకు అందించిన, నీలో బలంగా ఎదగలుగుటకు, నిలవగలుగుటకు అట్టి కృపను మాకు అనుగ్రహించిన. విన్న మాటలు నిష్ప్రయోజనం కాకనైనా మాలో ఫలించి
నీ కొరకు నాయన మా జీవితంలో చూపించగలుగుటకు వాటి కృపను మహాద్భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనలో అడిగి పెట్టుకున్నాం. అందరికీ వందనాలు.